ఇప్పటి వరకు హెచ్ఐవి ఎయిడ్స్కి ట్రీట్మెంట్ లేదు, మనందరికీ తెలుసు. అది అలా వస్తూనే ఉంటుంది. అందులోని ఈ మధ్యలో మళ్ళీ ఇంకా పెరిగినాయి కూడా కేసెస్. ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ చూస్తుంటే కేసెస్ పెరుగుతున్నాయని చెప్తున్నారు. అలాంటి దానికి కూడా ఆయన దగ్గర పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉందంట. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ డాక్టర్ గారు, నేను మీతో మాట్లాడినప్పుడు హెచ్ఐవి ఎయిడ్స్కి మెడిసిన్ కనుక్కున్నాను, మా దగ్గర ఉంది, దానికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అన్నప్పుడు నేను షాక్ అయినా. ఎందుకంటే ఎప్పటి నుంచో దానికి క్యాన్సర్ ఇలాంటి వాటికి కొన్ని జబ్బులకి అసలు ఇప్పటికీ మెడిసిన్ లేదు కదా. ట్రీట్మెంట్ ఉంది, మెడిసిన్ లేదు. సరేనంటే ప్రాపర్ గా స్టాప్ చేసేటువంటిది అయితే లేదు, లేకపోతే ముందే రాకుండా చేయడానికి అది కూడా లేదు అవకాశం. బట్ హెచ్ఐవి ఎయిడ్స్కి మేము మెడిసిన్ కనుక్కున్నాము ఆయుర్వేద పద్ధతులు అనగానే నాకు ఆశ్చర్యం అనిపించింది. అందుకని ఒకసారి ఇంటర్వ్యూ చేద్దామా సార్ అని అడిగినా మిమ్మల్ని. సార్ అసలు మీరు అల్లోపతి డాక్టర్, మీరు ఎందుకు ఆయుర్వేదంకి వెళ్ళిపోయారు? నేను ఆయుర్వేదానికి వెళ్ళడానికి కారణం ఏంటంటే, నేను ఎంబీబీఎస్ బళ్ళారి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చేశాను. ఆ తర్వాత ఎండి గైనకాలజీ జిప్మర్ పాండిచేరి నేషనల్ ఇన్స్టిట్యూట్ లో చేశాను. బేసికల్ గా మీరు గైనకాలజిస్ట్? యా, యాజ్ ఏ స్కూల్ గోయింగ్ చైల్డ్, హై స్కూల్లో కూడా ఉన్నప్పుడు మా నాన్నగారు ట్రెడిషనల్ సిద్ధ ఔషధం చేసేవాళ్ళు. అంటే చెప్పాలంటే ఒక రకంగా ఆయుర్వేదంలో ఉన్నారు. వాళ్ళకి ఏం మెడిసిన్ చేయాలన్నా కూడా పేషెంట్స్ కి మాకు లిస్ట్ ఇచ్చేవారు. మేము పోయి ఆ మెడిసిన్స్ అన్ని కొనుక్కొచ్చేవాళ్ళం, ఎలా చేయాలి చెప్పేవారు, చేసి ఇచ్చేవాళ్ళం, వాళ్ళు ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. అలాగే మాకు ఆయుర్వేదంలో ప్రవేశం ఉంది. ఈ ఆకులు, వేర్లు, వీటి గురించి ఎలా పనిచేస్తాయి, ఏ డిసీజెస్ పనిచేస్తాయి అనేది బాగా తెలుసు మాకు. ఆ తర్వాత నేను ఎంబీబీఎస్ ఎండి చేసేటప్పటికి అప్పుడు 1980s లో హెచ్ఐవి వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు మేము అప్పుడు బాగా ఉండింది కదా సార్ స్టార్టింగ్. పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అని యాడ్స్ కూడా అప్పట్లో చాలా దారుణంగా. మళ్ళీ ఇప్పుడు కూడా బాగా పెరిగింది అంటున్నారు సార్, నిజమేనా అది? యాక్చువల్ గా ఏంటంటే అది ఒక లెవెల్ కి ఇప్పుడు నేషనల్ ఎయిడ్స్ సొసైటీ, ఇండియా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఉంది కదా, నాకు ప్రకారం కూడా మన ఇండియాలో 2.8 మిలియన్స్ అని చెప్తున్నారు. ఇట్ ఈస్ ఎస్టిమేట్, అంటే ప్రాపర్ గా నంబర్స్ కాదు అది. అలా చూస్తే మన ఇండియాలో ప్రాపర్ రిపోర్టింగ్ సిస్టమ్ లేదు కాబట్టి ప్రైవేట్ డాక్టర్స్ చాలా మంది హెచ్ఐవి ట్రీట్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు రిపోర్ట్ చేయరు, రిపోర్ట్ అవ్వవు అనమాట. చాలా మంది వాళ్ళ దగ్గర వెళ్తారు. మేము కూడా 97 నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నాం. కానీ చాలా మందికి మేము ట్రీట్మెంట్ చేసేది మెనీ డ్రగ్ కంపెనీస్ తెలుసు. ర్యాన్బ్యాక్సీ కానీ, ఎంక్యూర్ కానీ, హెటరో డ్రగ్స్ కానీ, అరవిందో, మైలాన్, అన్ని కంపెనీస్ తెలుసు ట్రీట్మెంట్ చేస్తామని. అది చేసేటప్పుడు అప్పుడు మేము అనుకున్నామంట హెచ్ఐవికి అది ఒక వైరస్ నుంచి వస్తుంది కాబట్టి దానికి బెస్ట్ మెడిసిన్ ఏది అని నేను అనుకున్నాను. అంటే మేము చేసేటప్పుడు మా నాన్నతో ప్రాక్టీస్ చేసేటప్పుడు వైరల్ డిసీజెస్కి ఏవేవి ఇచ్చేవారు అనేసి ఆ పర్టికులర్ ప్యూర్ ఓన్లీ లీఫ్ ఎక్స్ట్రాక్ట్స్ ని తీసుకొని మేము హెచ్ఐవి పేషెంట్స్ కి ఇచ్చేవాళ్ళం. అంటే ఆలోపతి వాళ్ళకి ఇచ్చేవాళ్ళము, దాంతో పాటు ఇవి కూడా ఇచ్చేవాళ్ళం సైమల్టేనియస్ గా. వాడొచ్చా? ఎందుకంటే న్యాచురల్ కదా, న్యాచురల్. మరి ఇట్ హాస్ గాట్ మెనీ ప్రొటెక్టివ్ యాక్షన్స్ ఆయుర్వేదం. ఇప్పుడు మా ఆలోపతి డ్రగ్స్ కి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని ఈ లివర్, కిడ్నీ, బోన్ మెర, వీటంతా మా ఆయుర్వేదిక్ డ్రగ్స్ నేనేమిస్తానో అది ప్రొటెక్ట్ చేస్తుంది. సో అలాగని మా పేషెంట్స్ బేసిక్ హెచ్ఐవి డ్రగ్స్ నే యూజ్ చేస్తారు. 20 years 25 years అయిన వాళ్ళు కూడా బేసిక్ డ్రగ్స్ తోనే బాగా ఉంటారు. దాంతోనే మా పేషెంట్స్ నార్మల్ గా ఉన్నారు. ఇప్పుడు వస్తూ మేము చేసాము, అనలైజ్ చేస్తున్నాం. హెచ్ఐవి వైరస్ 0 అయిన వాళ్ళకి కంటిన్యూస్ గా ఒక 2 years 0 చూపిస్తూ ఉంటాం. వైరల్ లోడ్ అన్డిటెక్టబుల్ లెవెల్స్ అని చూపిస్తా ఉంటుంది. మరి CD4 కౌంట్స్ అబోవ్ 8, మినిమం అబోవ్ 500 ఉండే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇంటరప్షన్ కూడా చేసాం. మేము లాస్ట్ 6 years నుంచి ఇంటరప్షన్ చేస్తున్నాం, స్టాప్ చేస్తున్నాం మెడిసిన్. అలోపతి మెడిసిన్ స్టాప్ చేసి ఆయుర్వేదిక్ ఇస్తున్నాం. వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు మీన్ CD4 కౌంట్ ఈజ్ అబోవ్ 800. నార్మల్ రేంజ్ ఈజ్ మినిమం ఈజ్ వి ఎక్స్పెక్ట్ 500 ఉండాలి అంటాం. అలాంటిది 800 మీద ఉంటుంది మా పేషెంట్స్ కి ఆఫ్టర్ స్టాపింగ్ ART డ్రగ్స్. అండ్ దే ఆర్ మెయింటైనింగ్ వైరల్ లోడ్ 0 లెవెల్స్ లోనే, అన్డిటెక్టబుల్ లెవెల్స్.
వాళ్ళకి మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు బిలో 200, 50, 7, 8 ఇలాగుండే వాళ్ళకి కూడా మేము ట్రీట్మెంట్ చేస్తాం. దే రికవర్ వెరీ ఫాస్ట్. అన్ని కాంప్లికేషన్స్ ఉండే వాళ్ళకి కూడా మేము మెడిసిన్స్ ఇస్తాం. డాక్టర్ గారు మరి ఇది ఇప్పుడు అప్రూవ్డా అంటే అప్రూవ్డ్ అంటే ఇప్పుడు మేము అన్ని ఆయుర్వేదిక్ దీంట్లో అంటే అలోపతిలో మేమేమంటాం దే మే కంటైన్ టాక్సిక్ మెటల్ సాల్ట్స్ ఉంటాయి, అలాగే భస్మాలు యూజ్ చేస్తారు ఆయుర్వేదంలో. అంటే దే ఆర్ ఇన్ వెరీ మైక్రో క్వాంటిటీస్, నో బడీ యూజెస్ ఇన్ హ్యూజ్ క్వాంటిటీలో యూజ్ చేయరు. కానీ మేము హెచ్ఐవికి యూజ్ చేసేది ఏంటంటే ప్యూర్ లీఫ్ ఎక్స్ట్రాక్ట్. సో న్యాచురల్గా దాంట్లో మీకు ఏ ఇది ఉండదు, హెవీ మెటల్స్ ఉండవు, నాట్ ఈవెన్ స్టీరాయిడ్స్ ఉండవు. అంటే అలా కాదు సార్, నార్మల్ గా డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఉంటుంది కదా, వాళ్ళ నుంచి అప్రూవల్ ఉంటేనే ఏదైనా చెయ్యాలి లేకుంటే చెయ్యొద్దు అని అంటారు కదా. అలా ఏం లేదు. మేమంటే డాక్టర్గా ఒకటి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండేదానిలో టు ప్రాక్టీస్ అలాగే ఏం లేదు, చేయొచ్చు. మరి ఫుడ్ అడిటివ్స్ లాగా అలా కూడా యూజ్ చేయొచ్చు దాన్ని. అదేనండి, ఇందులో మెడిసిన్ ఏమి ఉండదు మెయిన్. మెడిసిన్ న్యాచురల్ మేడం. దీంట్లో ఒకటి నేను చెప్తాను, ఆలోపతిలో మాకు డైరెక్ట్ గా వైరిసైడల్ డ్రగ్ ఇది అనే చాలా మెడిసిన్ లేవు. ఓహో, చాలా మెడిసిన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హర్పిస్ జోస్టర్ వస్తుంది, చికెన్ పాక్స్ వస్తుంది, డెంగ్యూ ఫీవర్ వస్తుంది మేడం, మరి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, వీటికన్నిటికీ మా ఆలోపతిలో 100% దిస్ ఇస్ ఎ క్యూర్ అని లేదు. వీఆర్ యూజింగ్ సో మెనీ డ్రగ్స్, చాలా డ్రగ్స్ యూజ్ చేస్తాము. దాంట్లో కూడా అవి ఓన్లీ సప్రెస్ చేస్తాయి వైరస్ ని. వైరస్ ని సప్రెస్ చేస్తాయి అంతే. అలాగా చూస్తే మనకి ఆయుర్వేదంలో పక్కాగా క్యూర్ కూడా అయిపోతాయి. హెపటైటిస్ బి తగ్గిపోయి జీరో అయిపోయి నార్మల్. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, డెంగ్యూ ఫీవర్ కి అయితే ఓన్లీ 3 days మెడిసిన్ 3 days. మేము యాక్చువల్ గా డెంగ్యూ ఫీవర్ కి మన ఆలోపతిలో మెడిసిన్స్ లేవు. వీ గివ్ ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. ఏం కాంప్లికేషన్స్ అయితే దాన్ని హ్యాండిల్ చేస్తాం. హ్యాండిల్ చేసి పేషెంట్ రికవరీ వరకు వెయిట్ చేస్తాం. పర్టికులర్ గా డెంగ్యూ ఫీవర్ కి ఇవన్నీ లేవు మెడిసిన్స్, లేదు. అదే ఆయుర్వేదిక్ లో మేము మార్నింగ్ డోస్ ఇచ్చామంటే ఒక 2 డోసులు తీసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ అంతా వాళ్ళది 10 ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు ప్లేట్లెట్స్.